హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎండలు బాగా ఎక్కువైపోయినాయి, అందుకని మా వాడికి కూడా హాలిడేస్ వచ్చేసినాయి. ఇంకా స్కూల్కి వాడు వెళ్ళేది ప్లే గ్రూపే అయినా కూడా వాడికి మంచిగా హాలిడేస్ ఇచ్చేసినారు. అండ్ మేము వచ్చేసినాం ఈరోజు. ఒక్క రోజైనా ఇట్లా బయట అందరం ఫ్యామిలీ కలిసి స్టే చేయాలి పొలాల మధ్యలో అని చెప్పేసి అనుకున్నాము. అయితే చాలా చాలా సెలెక్ట్ చేసుకోగా అంటే అన్నీ బుక్ అయిపోయినాయి అనమాట. సో కొంచెం వీకెండ్ అట్లా మాకు కావాలని చెప్పేసి చూసినాము. స్కూల్ బంద్ ఉన్నాయి కానీ మిగతా వాళ్ళందరూ కాలేజ్ అనమాట. సో అందుకని వీకెండ్కి అట్లా చూసుకోవాలంటే ఇది ఒక్కటి మాత్రం సెలెక్షన్లో ఒక్కటైతే దొరికింది. లోపల అయితే వ్యూ చూపిస్తా అండ్ ప్రైస్ డీటెయిల్స్ కూడా లాస్ట్లో చెప్తాను చూడండి. ఇదే స్విమ్మింగ్ పూల్ అనమాట. సో మేము తీసుకోవడానికి రీజన్ మెయిన్గా కిడ్స్ పూల్ ఉండాలి, ఎందుకంటే పిల్లల్ని ఎక్కువసేపు పట్టుకోకుండా వాళ్ళు ఆడుకోగలిగేలా ఉండాలి అని చెప్పేసి అట్లా కిడ్స్ పూల్ ఉన్నాయి మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాము. వేరే మంచి ప్రైస్లో దొరికినప్పటికి కూడా మేము తీసుకోలేదన్నమాట, కిడ్స్కి సెపరేట్గా ఉండాలి అని. ఇది మెయిన్ హాల్లో ఒక సోఫా ఇచ్చినాడు అండ్ ఇది డైనింగ్ హాల్ అనమాట. ఇంకొకటి డైనింగ్ టేబుల్ ఉండే వాళ్ళు పంపించిన ఫోటోలో, అది ఇప్పుడైతే లేదు. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్, దీంట్లో అయితే ఏసీ ఉంది. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మేము మొత్తం 11 మెంబర్స్ వెళ్ళాము, మాకైతే మంచిగా సరిపోతుంది ఇది. అండ్ ఇది ఇంకొక సెకండ్ బెడ్రూము, ఇందులో ఏసీ లేదు, జస్ట్ ఫ్యాన్ ఇచ్చాడనమాట. ఇదే ప్రాబ్లం అనమాట మెయిన్గా, ఇంకా వేడి చాలా ఉండిపోయింది అందులో. అండ్ ఇది కిచెన్లో అయితే మనకు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చాడు, ఇంకా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఫ్రిడ్జ్ ఒక్కటే ఉందన్నమాట. ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉండే అదైతే మిస్ చేశారు. ఇల్లు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉందన్నమాట. ఎందుకంటే మాకు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పి ముందే చెప్పాము, క్లీన్ బాగా నీట్గా చేపియండి అని చెప్పేసి. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టేస్తారని చెప్పేసి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. దీంట్లో కూడా హాల్ ఇచ్చినాడు చిన్నగా, ఇక్కడ కూడా సోఫా పెట్టిండు. ఈ బెడ్రూము, ఇది కామన్ బెడ్రూమ్ అనమాట, చాలా పెద్దగా ఉంది అండ్ సోఫా ఇచ్చాడు. అండ్ అందరూ కూడా ఒకే రూమ్లో పడుకునేలాగా, ఒక 20 మెంబర్స్ వచ్చినా కూడా అందరు పడతారు. అండ్ ఇది కూడా ఏసీ ఉంది చూడండి. బాత్రూమ్ పెద్ద రూమ్ లాగా ఉందన్నమాట. చాలా బాగా అనిపించింది మాకైతే ఈ హౌస్. అండ్ మేము ఇంతకుముందు కూడా రెండిట్లలో ఉన్నాము అండ్ దానికంటే ఇది పెద్ద హౌస్, అది 2 BHK తీసుకున్నాం అనమాట. 3 BHK. ఇదంతా బాల్కనీ నుంచి వ్యూ, పెద్ద బాల్కనీ అయితే ఇచ్చారు. నైట్ బాల్కనీలో ఉందాం అనుకున్నాం కానీ ఇంకా చుట్టూ పొలాలు అయ్యేసరికి పురుగులు వచ్చేసినాయి. మా ఓడైతే రెడీ అయిపోయింది అప్పుడే స్విమ్మింగ్ పూల్ వెళ్ళడానికి, లాక్కొచ్చేస్తుండ అనమాట. సో స్విమ్మింగ్ పూల్ చూడండి, నేను ఒకటి చెప్తాను. అండ్ ఎంత నీట్గా ఉంది, వాటర్ కూడా తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. అండ్ వచ్చిన తర్వాత చూపిస్తా దాని గురించి. అండ్ ఇదే అండి ఇక్కడ నుంచి బెడ్రూమ్ వ్యూ. ఇది ఇంకా రెడీ అయిపోయింది అనమాట స్విమ్మింగ్ పూల్కి మా వాడు. ఈ స్పీకర్స్ కూడా వాళ్ళే ఇచ్చినారనమాట. సో మా వాడైతే రెడీగా డ్యాన్స్ చేస్తుండు. వీళ్ళేమో ఎనర్జీ కోసం ఇంట్లోంచి తెచ్చుకున్న కొంచెం ఫుడ్ ఉంటే తింటున్నారు అనమాట. తినేసి అందులో దూకేద్దామని మేము మార్నింగ్ టైంలోనే వచ్చినాము, అప్పటికే ఎండు ఇట్లుంది. మా వాడైతే అస్సలు ఆగుతలేడు, ఒకటే డ్యాన్స్ అనమాట. ఎప్పుడు పూల్లోకి వెళ్దామా అని రెడీగా ఉన్నాడు. బట్ వీళ్ళు తిన్నాక అందరం కలిసి ఒకేసారి వెళ్దామని. మా అత్తయ్య అయితే ఇంతగా ఇక్కడ కూర్చొని మమ్మల్ని ఇట్లా ఎంజాయ్ చేస్తుంటే చూస్తుంటుంది అనమాట. మేము మా వదినలు అందరు కలిసి వచ్చేసినాము పిల్లలతో సహా. పూల్ చూడ్డానికి అయితే చిన్నగా కనిపించింది కానీ మస్తు పెద్దగా ఉందన్నమాట. ఫుల్ వాటర్ ఉన్నాయి. కిడ్స్ దాంట్లో కూడా వాటర్ ఎక్కువైపోయినాయి, వాళ్ళంతా ఆడుకోవడానికి ఈజీగా లేకుండే, అసలు తెలియట్లే వాళ్ళకి ఎంజాయ్ చేస్తుంటే. చుట్టన్నీ ఇట్లా పొలాలు ఉన్నాయండి, ఇంకా పెద్ద పెద్ద ఫాములు కూడా ఉన్నాయి. బట్ అవన్నిటి కొంచెం దూరంగా ఉన్నాం మేము. ఇది ఆఫ్టర్నూన్ టైంలో మా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు, పిల్లలు కూడా పడుకున్నారనమాట. సో ఆ టైంలో ఇది. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఎంజాయ్ చేయడం అని చెప్పేసి ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నారు, చిన్నపిల్లలు కదా పడుకున్నారు వాళ్ళు. అండ్ ఇది ఈవినింగ్ టైంలో మళ్ళీ రెడీ అయిపోయినాము పూల్లోకి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇదైతే మాకు 12,000కి వచ్చింది అండ్ మేము 11 మెంబర్స్ వచ్చాము. మ్యాంగో ప్లాంట్స్ చూడండి పెద్దగా ఉన్నాయా మ్యాంగోస్, చెట్టు ఏమో చిన్నగా ఉన్నదనమాట. నాకు మంచిగా అనిపించింది చూసిన ఇట్లాంటి చెట్లని, కానీ మనం జస్ట్ ముట్టుకోవడమే అంతే, ఇంకా వీటిని తెంపడానికి మనకు ఛాన్స్ లేదు, చూసి ఆనందపడ్డమే. ఇక్కడైతే బర్త్డే పార్టీస్, చిన్న చిన్న పార్టీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అట్లా చేసుకుంటారు కదా, వాళ్ళకైతే బాగా అనిపిస్తుంది అనమాట. ఇదైతే మొయినాబాద్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.